NMMS మిస్సింగ్ నెంబర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గతంలో మనం ప్రాక్టీస్ చేసాం. ఈరోజు మనం నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆ విధంగా మ్యాథ్కి సంబంధించి ప్రతి పార్ట్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్క పార్ట్ కూడా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాం. మ్యాథ్కి సంబంధించి 9 పార్ట్స్ ఉంటుంది మనకి. ఆల్రెడీ మిస్సింగ్ నెంబర్కి సంబంధించి వీడియో చేశాను. తర్వాత నెంబర్ సిరీస్ 10 మార్క్స్, అర్థమెటిక్ క్లారిఫికేషన్స్ 10 మార్క్స్ వస్తుంది, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ 10 మార్క్స్. ఇవన్నీ మ్యాథ్స్ కి సంబంధించినవి. అంటే నెంబర్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్, బాడ్ మాస్ రూల్ ఫాలో అవడం, స్క్వైర్స్, స్క్వైర్ రూట్స్, క్యూబ్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సి వస్తాయి. ఇక్కడ పవర్స్, ఎక్స్పోనెంట్స్, ఘాతాలు, ఘాతాంకనాయాలు, ఇలా 4 పార్ట్స్ కూడా. ఇవి కూడా చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఈక్వాలిటీ ఇచ్చి దాన్ని కరెక్ట్ గా మార్చమంటాడు. కాబట్టి ఇవన్నీ మ్యాథ్స్ తెలిసి ఉండాలన్నమాట కరెక్ట్. కాబట్టి 4 పార్ట్స్ 40 మార్క్స్ ఈ మ్యాథ్స్ కి సంబంధించి వస్తాయి. తర్వాత వర్డ్ అనాలజీ 10 మార్క్స్. వర్డ్ అనాలజీ అంటే ఉత్తరప్రదేశ్, లక్నో, వెస్ట్ బెంగాల్ డాష్ అని ఇస్తాడు. ఇవి ఈజీ అనమాట వర్డ్ అనాలజీ అనేది. ఇది 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఫిగర్ కి సంబంధించి ఫిగర్స్ ఇచ్చేసి 4 పార్ట్స్ లో మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 4 పార్ట్స్ 40 మార్క్స్. ఫస్ట్ వన్ చూడండి, ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్. 4 బొమ్మలు ఇస్తాడు మనకి ఫిగర్స్. దాంట్లో 3 ఫిగర్స్ సిమిలర్ ప్రాపర్టీస్, ఒకే ధర్మాలు కలిగి ఉంటాయి, ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. అది ఏదో మనం గుర్తించాలి. నెక్స్ట్ ఫిగర్ ఎక్స్ వుడ్ కంప్లీట్ ది ప్యాటర్న్. స్క్వేర్ ఇచ్చేసి 3 పార్ట్స్ ఇస్తాడు బొమ్మ. 4th పార్ట్ కింద ఇస్తాడు అనమాట ఆప్షన్స్ లో. ఆ ఆప్షన్స్ నుంచి ఆ పార్ట్ తీసుకొని వచ్చి ఆ డయాగ్రామ్ లో ఉంచితే అది కంప్లీట్ అయితే అలా కంప్లీట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం ఫిగర్స్, ఆన్సర్ ఫిగర్స్ అనేసి. ప్రాబ్లం ఫిగర్ లో 3 ఇచ్చేసి 4th వన్ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఆ ఆప్షన్స్ లో మనకి 4 ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ ది స్క్వేర్. స్క్వేర్ అంటే చతురస్రం ఏర్పరచాలి, స్క్వేర్ ని ఫామ్ చేయాలన్నమాట. కింద 4 పార్ట్స్ ఇస్తాడు. ఆ పార్ట్స్ తో మనం స్క్వేర్ ని కంప్లీట్ చేయాలి. ఇది మ్యాథ్ కి సంబంధించి 9 పార్ట్స్. 4 పార్ట్స్ మ్యాథ్ లో మనకి మ్యాథ్స్ కి సంబంధించినవే 4 పార్ట్స్ 40 మార్క్స్. ఒకటి వర్డ్ అనాలిసిస్, ఇంకా మిగిలిన 4 పార్ట్లు వచ్చి బొమ్మలకు సంబంధించి ఫిగర్స్ ఇస్తూ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సాట్ కి సంబంధించి 90 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందులో ఏ సబ్జెక్ట్స్ ఎన్ని బిట్స్ అనేసి. ఫిజిక్స్ 12 మార్క్స్, కెమిస్ట్రీ 11 మార్క్స్ రావడం జరుగుతుంది, 11 బిట్స్. బయాలజీ 12 మార్క్స్. అంటే టోటల్ గా సైన్స్ అనేది 35 మార్క్స్. టోటల్ సైన్స్ కి సంబంధించి 35 మార్క్స్. మ్యాథ్స్ 20 మార్క్స్. హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ 10 మార్క్స్ వస్తుంది ఒక్కో దాంట్లో. ఎకనామిక్స్ 5. టోటల్ గా సోషల్ అనేది 35 మార్క్స్. సోషల్లో 35. మొత్తం 90 మార్క్స్ కి మనకి ఈ విధంగా వస్తుంది. ఇవి 7th క్లాస్ 8th క్లాస్ సిలబస్. 8th అప్ టు డిసెంబర్ వరకు మీరు లెసన్స్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న లెసన్స్ చదువుకుంటే చాలు. 7th and 8th క్లాస్. ఈరోజు మనం నెంబర్ సిరీస్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 11, 23, 48, 99, 202 తర్వాత నెంబర్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ ఈ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి అనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. చూద్దాం. 11 ని 2 టైమ్స్ అయ్యండి. 11 ని 2 తో మల్టిప్లై చేద్దాం. ఎంత? 22. దానికి 1 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది 23. అదే 23 ని 2 టైమ్స్ చేయండి. ఎంత? 46. తర్వాత 2 యాడ్ చేస్తే మనకి 48 వస్తుంది. 48. ఇప్పుడు ఈ 48 ని మళ్ళా 2 టైమ్స్ చేయండి. 96 వస్తుంది. ఇక్కడ 1 యాడ్ చేసాం, తర్వాత 2 యాడ్ చేసాం, ఇప్పుడు 3 యాడ్ చేయండి, 99 వస్తుంది. ఈ 99 ని కూడా మనం 2 టైమ్స్ చేయండి. ఎంత వస్తుంది? 198. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 యాడ్ చేసాం, తర్వాత ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేస్తే మనకి 202 వస్తుంది. మళ్ళా 202 ని అన్నిటిని 2 తోనే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా 2 తోనే మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 2 0s are 0, 2 2s are 4. ఇప్పుడు 4 యాడ్ చేసాం, తర్వాత ఎంత యాడ్ చేయాలి? 5.
1 యాడ్ చేశాను ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, తర్వాత 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 409. ఎక్కడ ఉంది ఆప్షన్ సెకండ్ వన్. ఈ బిట్ కి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సెకండ్ బిట్ చూడండి 8, 10, 13, 18, 25 తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి 8 కి 10 కి 2, 10 కి 13 కి 3, ఈ రెండింటికి డిఫరెన్స్ 5, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 7. ఇవన్నీ ఏం నెంబర్స్ చూడండి, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ఇవన్నీ ఏం నెంబర్స్ ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏమి 1 మరియు అదే సంఖ్య ఫ్యాక్టర్స్ గా కలిగి ఉంటుంది కారణాంకాలుగా. కాబట్టి ఇవి ప్రైమ్ నెంబర్స్. తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది 7 తర్వాత 11. కాబట్టి ఈ నెంబర్ కి తర్వాత నెంబర్ కి 11 డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి ఈ నెంబర్ కి 11 యాడ్ చేస్తే మనకి తర్వాత నెంబర్ తెలిసిపోతుంది 36. ఫస్ట్ వన్ మనకి రైట్ ఆన్సర్. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కూడా మనం తెలుసుకోవాలి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, బాడ్మాస్ రూల్ ఇవన్నీ తెలుసుకోవాలి మనం బాగా. అప్పుడుదా ఇవి చేయగలం. తర్వాత చూడండి ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతో కనుక్కుంటాం. 7 4 తీసేయండి 7 - 4 ఎంత 3, 11 - 7 ఎంత 4, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 7, ఈ రెండింటికి డిఫరెన్స్ 11. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత చూడండి 8, 18 మా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 18. అంటే 29 కి 18 యాడ్ చేస్తే 47 వచ్చింది. ఇప్పుడు 3 + 4 7 వస్తుంది. 0 + 3 3 యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. 4 కి 3 యాడ్ చేస్తే 7, 7 కి 4 యాడ్ చేస్తే 11 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 7 వచ్చింది కాబట్టి ఈ 7 ని దీనికి యాడ్ చేయాలి. 11 కి 7 యాడ్ చేస్తే 18. తర్వాత 4 + 7 ఎంత 11, 18 కి 11 యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్లు యాడ్ చేయాలి. ఎంత 18, దీనికి 18 యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి 11 + 18 ఎంత కనుక్కొని ఎంత ఈ రెండు 29. 29 ని ఈ నెంబర్ కి యాడ్ చేస్తే 47 కి మనకి తర్వాత నెంబర్ తెలిసిపోతుంది 76. ఫోర్త్ వన్ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడమా 6, 7, 18, 28, 54 అని ఇచ్చి తర్వాత నెంబర్ ఏమో అని అడిగాడు. 6 3 సార్ ఎంత 18, 18 3 సార్ 54, 18 3 సార్ ఎంత 54. అదే విధంగా ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. 7 4 సార్ 7 4 28. కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి 8 4 సార్ చేస్తే ఈ నెంబర్ ఏదో తెలిసిపోతాయి. ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్లు 6 3 సార్ 18, 18 3 సార్. కొన్నిసార్లు ఆల్టర్నేట్ చూసుకోవాలి మా. కొన్నిసార్లు ఆల్టర్నేట్ నెంబర్లు కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఒక ఆర్డర్ లో అది రాకపోతే ఆ నెంబర్ల మధ్య రిలేషన్ తెలియకపోతే ఇలా చూసుకుంటే తెలుస్తాయి. ఇక్కడ వచ్చింది మనకి 6 3 సార్ 18, 18 3 సార్ 54, 7 4 సార్ 28. కాబట్టి దీన్ని 4 తో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది 112, 112. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. కొన్నిసార్లు అలా కూడా చెక్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 0 - 2 2, 6 - 2 4, 12 - 6. ఈ నెంబర్ తెలియదు మనకి ఇక్కడ. అంటే ఇక్కడ ఎంత వస్తుంది 2 4 6 తర్వాత 8 డిఫరెన్స్. ఓకేనా. దీనికి 10 కొడితే ఇది వచ్చింది అనుకుంటాం. దీనికి ఓకే చూడండి 12 కొడితే తర్వాత నెంబర్ వచ్చింది చూడండి. 30కి ఎంత కొడితే 42 వచ్చింది 12. అంటే ఇప్పుడు ఈ నెంబర్ కి 8 కొనండి ఎంత వస్తుంది ఇక్కడ 20. 2 టేబుల్ ఇది 2 4 6 8 10 12 అలా ఉంది డిఫరెన్స్. చెక్ చేసుకోండి. 12 - 6 6, 20 - 12 8, 30 - 20 10. కాబట్టి డిఫరెన్సెస్ 2 మల్టిపుల్స్ గా ఉంది. కాబట్టి ఇక్కడ మధ్యలో నెంబర్ ఎంత 20. ఫిఫ్త్ బిట్ కి 20 థర్డ్ వన్ రైట్ ఆన్సర్. మిగిలిన బిట్లు పార్ట్ 2 లో చూద్దాం. ఇటువంటి బిట్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి నెంబర్ సిరీస్ కి సంబంధించి. అప్పుడుదా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం.